ఎక్కువగా పాత బస్తీలో రోహింగ్యాలు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి బతుకుతున్నారు, వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒక సెంట్రల్ పార్టీ అధికారంలో ఉండి కూడా వారిని ఖండించాలని అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాల నుండి అధికారంలో. ఇది మతతత్వ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే, ఒక్క రూపాయి ఖర్చు కాదు, వేసుకున్న చొక్కా వేసుకున్న వస్త్రాలు ముడత కూడా జరగదు, ముడతలు కూడా రావు, రాజకీయాలు చేయొచ్చు. అది ఎట్లా అంటే మతతత్వ రాజకీయాలు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకు. ఏంది అని అంటే, ఒకరోజు మాధవిలత, ఒకరోజు రాజా సింగ్, ఇంకో రోజు ఇంకో కొత్త బిచ్చగాన్లు. ఈ బిచ్చగాన్లు ఏంది అని అంటే, మతతత్వం మీద మాట్లాడితే మేము కరుడు కట్టిన హిందుత్వవాది అని అనుకుంటారు. అరే, కరుడు కట్టిన హిందుత్వవాది దేశంలో 115 కోట్ల మంది ఉన్నారు. 115 మంది జనము ఇవాళ కరుడు కట్టిన హిందుత్వవాది. మీదెవరు రా భయ్? మీరు ఎవరు? హిందుత్వం అంటే మీకు ఏం తెలుసు? కేవలం మైక్ల ముంగట వచ్చి ఒక షోపుటప్ ఈ రాజకీయం కరెక్ట్ కాదు. ఒక మాధవిలత, ఒక రాజా సింగ్, ఇంకో చిల్లర అందులో ఏంటంటే ఏది కానీ మతతత్వాన్ని వేసుకొని అరే నీ అమ్మ ఒక ఫోజులు, ఓ గొట్టుడు. అరే, రాజకీయం అంటే ఏంది? ప్రజలకు సేవ చేయండి. తిండి లేనోనికి తిండి పెట్టండి, విన్నావా? బట్టలు లేనోనికి బట్టి ఇవ్వండి, హక్కులు కోల్పోయేటానికి హక్కులు కల్పియండి. ఇవాళ ధర్మం గురించి ఇవాళ మన హిందువులలో మనకు చరిత్ర ఏం చెప్తుంది? ధర్మాన్ని పరిరక్షించాలి మనం. కానీ ధర్మం పేరు మీద మనం రెచ్చగొట్టి వాళ్ళు గొడవలు పెట్టి దాని ద్వారా మనము ఈ వర్గాల మధ్యలో ఒక చిచ్చు రేబట్టి మనము రాజకీయము ముందుకు సాగించుకోవాలంటే అది తప్పు. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఏంది అని అంటే, ఇప్పుడు ఎంతోమంది సాధులు సంతులు రోజు పొద్దుగల ప్రవచనాలు ఇచ్చి హిందుత్వాన్ని ఎంతో గొప్పగా చాటి చెప్తున్నారు, ధర్మం వైపు హిందువులను తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళని కాదని వీళ్ళు కేవలం మైక్ల ముంగల గొట్టల ముంగట మేము కట్టర్ హిందుత్వవాది అంటే ఏందిరా మరి? బిడ్డ పోయి మటన్ బిర్యానీ ఏ బావర్చీలో మంచిగా ఉంటుందా, షాదాబ్లో మంచిగా ఉంటుందా అని తింటారు. నేను తినేదానికి నేను అడ్డొస్తలేను. వీళ్ళు ఎట్లా అంటే పోయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలు ఏడ బాగుంటే ఆడ తింటారు, తిని హిందుత్వంవాది అంటారు. నేను తింటే హిందూ అది దాని నిషేధం లేదు. కాకపోతే హిందుత్వం అంటే మీరు మంచిగా కాషాయ వస్త్రాలు వేసుకొని సంఘంలో రాజకీయాన్ని పక్కన పెట్టండి, అప్పుడు హిందుత్వం గురించి పోరాడండి. మేము కూడా ఒప్పుకుంటాం. రాజకీయాలలో షోపుటప్ రాజకీయాలు ఎందుకురా నాయన? వేస్ట్ ఇది. ఓ రాజా సింగ్ ఉండే, ఇవాళ గోషామేళ్ళ 3 సార్లు మతతత్వం అన్న పేరు మీద వాడు గెలుస్తూనే ఉన్నాడు. కానీ ఇవాళ ప్రజలను అడుగు ఈడ ఏం ఒరగబెట్టిండు ఆయన? ఏమి చేయలే, అభివృద్ధే లేదు, ఏం పట్టించుకోడు. ఇవాళ మాధవిలత చెప్పినా కదా, ఐటమ్ లేడీ ఆమె. అంటే ఇప్పుడు మాధవిలత గారు ఎత్తుగడ మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ కోసమే అంటారా? అంతే. ఆమె ఐటమ్లు చేస్తుంటుంది. ఏదైనా ఐటమ్ లేడీ అంటే ఏదైనా కొత్త తరంగా ఐటమ్ చెప్పేదాన్ని ఐటమ్ లేడీ అంటారు. ఆ కొత్త మాట్లాడుతుంటుంది ఆమె, ఏదో చేస్తుంటుంది. ఆమె ఒక ఆర్టిస్ట్, ఒక ఐటమ్ లేడీ ఆమె.